గుంట నిజంగా ట్రాఫిక్ ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ దృశ్యాలు పక్కన నేను ఈ విజువల్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వర్షాకాలంలో వేయాల్సిన ప్రోగ్రామ్ని ఇప్పుడేస్తున్నాం అనుకుంటున్నారా? కాదు, మండు వేసవిలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక కాలనీలో ఉన్న దుస్థితి ఇది బోరబండ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రోడ్డు, అదేవిధంగా దిల్సుఖ్ నగర్ వెళ్లే రోడ్డు, ఆర్టీసీ రోడ్డు కూడా అన్ని ఈ వే నుంచే వెళతాయి. యూసఫ్ గూడాకి కూతువేడు దూరంలో ఉన్న రహమత్ నగర్ ఇది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఈ నీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఇదంతా డ్రైనేజ్ వల్ల వచ్చిన నీరు. ఇటు నుంచే ఒక పెద్ద డ్రైనేజ్ వెళ్తుంది, మీకు పక్కనున్న విజువల్స్లో కూడా కనబడుతుంది. ఆ డ్రైనేజ్ ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మధ్యలో నుంచి వెళుతుంది. ఇదే రోడ్లో, ఇదే గుంటల్లో, ఇదే వాటర్లో ప్రతి వెహికల్ కూడా ఇలా వెళ్లాల్సిందే. ఇన్ని స్ట్రగుల్ అయి వెళుతున్నాయి గత కొంతకాలం నుంచి. హెచ్ఎంటీవీ ఇదే రోడ్డు మీద ఇప్పటికీ 4 ప్రోగ్రామ్స్ కూడా చేసింది. అయినా సరే ఇప్పటి వరకు దీనికి కనీసం బాగు చేసిన పరిస్థితి లేదు. ఈ రోడ్లో ఎప్పటి నుంచి వెళ్తున్నారు? 4-5 సంవత్సరాలు మేడం. ఇలాగే ఉందా ఈ రోడ్డు? ఇప్పుడు గలీజే, డైలీ గలీజే ఉంటుంది ఈ ఏరియాలో. అసలు ఎప్పుడు పోదామన్న బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. మా బండ్లు కూడా ఇప్పుడు ఈ నీరు కూడా ఎందుకు ఇలాగే ఇప్పుడు ఇట్లనే మోరీలు ఉన్నాయి కదా మేడం, ఆ మోరీలు పట్టించుకునేతోనే లేరు. మా కార్పొరేటర్ నైట్ చూస్తే ఇక్కడ లైట్లు కూడా లేనట్టున్నాయి. ఎలా లేవు, స్తంభాలు మొత్తం చెట్లు మొత్తం విరిగిపోయినాయి మేడం. చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే. ఒక వెహికల్ వెళితే పక్కన ఇంకో వెహికల్ వెళ్ళడానికి కూడా చూడలేదు. అస్సలు లేనలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. మరి మీలాంటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా అధికారులు చెప్పారా? మస్తు మంది చెప్తున్నాం మేడం, చేపిస్తాం అంటారు, ఏం లేదు. చిన్న పెద్ద 2 వీలర్స్ అన్నింటి పరిస్థితి కూడా ఇదే. చిన్న పిల్లలతో ఈ రోడ్లో ఎప్పటి నుంచి వెళ్తున్నారండి? ఇలాగే ఉంది. ఒక 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్ నుంచి ఇలానే ఉంటుంది. 10 ఇయర్స్ నుంచి ఇలానే ఉంటుంది. ఇదే వాటర్, ఇదే డ్రైనేజీ పైప్ లైన్స్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. గుంతలేను సైజ్ అంటే వీళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు కదా, మొత్తం టోటల్గా తగ్గిపోయింది. పిల్లల్ని తీసుకొని వెళుతుంటే ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళేటప్పుడు లేడీస్ ఒకటే కదండి, పిల్లలతోటి పడిపోయిన వాళ్ళు చాలా మంది, ఇక్కడ దెబ్బలు తాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మా షఫీ గారు కూడా ఇక్కడే ఉంటారు, కార్పొరేటర్. అతను కూడా ఇక్కడ ఉంటారు. రోజు అతను ఇదే రోడ్లో నడుస్తుండాలి. అయినా కానీ మరి ఏంటో కానీ తెలియదు. ఎప్పుడు నేను తనిఖీలకు వస్తానో, ఎప్పుడు ఏ రోడ్డుని చూస్తానో, రోడ్డులు ఇలా ఉంటే గనక ఖచ్చితంగా ఒప్పుకునే ప్రసక్తే లేదని అధికారులకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. అయినా సరే ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయి. ఇక ఆర్టీసీ బస్ వస్తుంది, లేడీస్ లాంటి వాళ్ళు, లేకపోతే ఏ హెల్త్ ప్రాబ్లంతో వెళ్ళే వాళ్ళ పరిస్థితి మరి ఏం చేయాలమ్మా? మరి ఈ పరిస్థితి మీకు తెలియదా? పట్టించుకోవాలి, అందరు కలిసి పట్టించుకొని చేయాలి, రోడ్ మంచిగా చేయాలి. ఓట్లు వేయడానికి వస్తారు కదా, అప్పుడు ఎప్పుడు అడగలేదా? అడిగినా వాళ్ళు ఏమో వేస్తామంటారు, మళ్ళీ రారు. వాళ్ళు ఓట్లు అవసరం ఉన్నప్పుడే వస్తారు, మిగతా టైంలో ఎవరు కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో వెళ్తున్నారు? 20 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం, కానీ ఇప్పుడు ఉండబట్టి సంవత్సరం నుంచి ఇట్లనే ఉంటుంది. మధ్యన వేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి అండి ఈ రోడ్లో సర్వీస్ చేస్తున్నారు? 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం. ఓకే, ఇది ఒక 10 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం, ఈ హర్ట్స్ ఎప్పటి నుంచి అది వచ్చినాయో అప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది. మాకు ఇంకో ప్రమాదం కూడా ఏంటంటే, ఆ పిల్లలు ఎక్కడ ఊరుకొస్తారా అని పెద్ద ప్రాబ్లం. అది ఎందుకంటే చాలా ఇబ్బంది. అది ఎంత తొందరగా మీరు డెమాలిషన్ చేస్తే అంత మంచిది అది. ఎందుకంటే ప్యాసింజర్లు కూడా సేఫ్ సైడ్ ఉంటారు. ఈ రోడ్డు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఉంటాయి కదా, సాయంత్రం పూట బైక్స్ బయట పెడతారు, దానికి పనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బస్సు పోలేదు, ఒక ఆటో రాలేదు, బస్సు పోతుందంటే ఆటో రాలేదు. ఎక్కడ తగులుతుందో, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందని ఎవరి భయం వాళ్ళకి. ఆ డ్రైవర్ కూడా ఏం చేయలేడు పాపం. ఆ గుంతలలో అట్లనే జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీకి మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఈ రోడ్లో వెళ్ళడం చాలా ఇబ్బంది, ఎప్పుడు ఏది జరుగుద్దో మాకైతే భరోసా ఇవ్వలేము మేమని. మేము కంప్లైంట్ ఆ పొలిటికల్ లీడర్స్ కూడా ఇచ్చినాం వాళ్ళకు కూడా. కానీ కొంచెం మధ్యాహ్నం ఒకసారి చేసారు, అడిగేది మళ్ళీ సేమ్ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఆర్టీసీకి చెప్పినప్పుడు మాకు సంబంధం లేని ఇష్యూ ఇది, రోడ్ కాబట్టి. ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళే చేయాలి దీన్ని. ఈ మొత్తం ఈ రోడ్ పండి మొత్తం కౌన్సిలర్స్ వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి. ఫస్ట్ ఈ హెడ్స్ పోయినాయంటే కనుక ఈ నాలా పెద్ద ఇబ్బంది కాదు. ఫస్ట్ దీన్ని రిమూవ్ చేయాలి ఇక్కడి నుంచి. అదొక పెద్ద మేజర్ ప్రాబ్లం. అంటే దాదాపుగా
2 దశాబ్దాల నుంచి ఇదే పరిస్థితి ఈ రోడ్లో ఇలాగే ఉంది. ఎంతమంది కార్పొరేటర్లు మారుంటారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మారుంటారు, అయినా రోడ్డు మాత్రం మారలేదు. అంటే ఈ అరగంట రోడ్డు క్రాస్ చేయాలంటే ఇది ఒక నరకంలాగా. బస్సులో వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా గట్టిగా ఏ రాడ్నో పట్టుకొని కూర్చోవాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా కింద పడ్డమో ఏదో ఒకటి జరుగుతుంది. మరి ఇలాంటి మురుగు మధ్య ఒక అరగంట సేపు జర్నీ చేయాలంటే ముక్కులు మూసుకొని వెళ్లాల్సిందే. దాంతోపాటుగా ఇక్కడ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కరెంటు బిల్లులు పే చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇక్కడ నుంచే పనులు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ మురుగునీరు కాసేపు అరగంటకు మురుగునీరు దాటితేనే రోగాలు వస్తే ఈ మురుగునీరులోనే ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారు? మరి పక్కనే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ పక్క లైన్లోనే అందరూ ఉన్నా ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఈ రోడ్లోంచి ఎప్పటి నుంచి వెళ్తున్నారు? నేను సిన్స్ 2 months నుండి వెళ్తున్నాను మేడం. ఎలా ఉందండి? అంటే యాజ్ ఏ మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఇలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వెళ్లాల్సిందే. బట్ అలాంటిది పబ్లిక్ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎవరికైనా ఇబ్బందే మేడం, మాకైనా పబ్లిక్ అయినా అందరికీ ఇబ్బందే. కాబట్టి ముందు చూపుతో అందరూ ఫస్ట్ రెస్పాన్స్ అవ్వాలి. బస్సు బోరబండ నుంచి చార్మినార్ వెళ్తుంది. ఈ మధ్యలో ఉన్న రోడ్ ఒక్కటే ఇంత ఘోరంగా ఉంది, ఇంకెక్కడెక్కడ ఇలాంటివి ఉంటాయి? ఎప్పటి నుంచి వెళ్తున్నారు ఈ రోడ్? ఇదే ఉంది మేడం, ఇది 1 year అవుతుంది ఈ రోడ్ ఇట్లా ఒకటి. ఈ రోడ్ ఇట్లా ఉన్నట్టు కూడా 1 సంవత్సరం అవుతుంది. మాకు ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు చెప్పారు ఇలాగే. అంటే అంతకుముందు కొద్దిగా మామూలు చేసేది, ఇంతకుముందు మాత్రం 1 year అవుతుంది. అప్పుడు వర్షాకాలంలోనే ఉంటుంది వాటర్, ఎప్పుడు ఇట్లా ఉంటుంది మేడం. చాలా తేడా ఉంటుంది మేడం. అక్కడైతే రోడ్ మీద వెళ్తేనే కొంచెం ఫ్రీగా వెళ్తుంటాము, టైం కవర్ ఉంటుంది. ఇక్కడైతే చాలా టైం తీసుకుంటుంది, గుంతలు చిన్న వెళ్ళాలి, ఇబ్బంది కొంచెం ఇక్కడ. రైట్, ఇక్కడ కండక్టర్ ఉన్నారు. ఎలా ఉంటుందండి ఇక ప్రెగ్నెంట్ లేడీస్ లాంటి వాళ్ళు, హెల్త్ సరిగ్గా లేని లాంటి వాళ్ళు వెళితే? బాగా గుంతలు ఉన్నాయి కదా మేడం, అది ఎత్తేసినట్టు అవుతుంది బస్సు. స్పీడ్ బ్రేకర్లు బోరబండ మొదలు పెడితే ఇసు కూడా చెక్ పోస్ట్ వరకు ఉంటుంది. దాంతోడు ఇంకా ఈ రోడ్లు కూడా గుంతలు, అన్ని వాటర్, ఎప్పుడు 24 గంటలు వాటరే ఉంటాయి. కానీ మట్టి పోస్తారు అంత అని, అది దిగిపోద్ది దాని మట్టి. అయినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు, వేస్తలేరు. ఇప్పుడు ఆ మట్టి కూడా ఇవ్వట్లేదు. ఈ వెహికల్లో మనం ఇక్కడ వరకు రావడం జరిగింది మాట్లాడుతూ వీళ్ళతో. ఒక్క నిమిషంలో కూడా అటు ఇటు బాడీని అంతా ఊపేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, డేలో ఇప్పుడు మనం కాసేపు ఈ బస్ వాళ్ళతో మాట్లాడేటప్పటికి ఒకసారి మనం అటు చూడొచ్చు, ట్రాఫిక్ అంతా ఎంత జామ్ అయిపోయిందో ఆ లైన్ అంతా. అలాంటిది నైట్ టైంలో ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు. చూసారు కదా, ఈ రోడ్లో వెళ్ళిన బస్సు కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. ఈ కుతుపులకి మొత్తం వెనుకున్నదంతా ఊడిపోయింది, కనీసం ఆ డ్రైవర్ కూడా చూసుకోలేదు. అంటే ఇది దాటేలోపు ఫస్ట్ ఇది దాటాలని చూసుకోవడమే ఒక ప్రాణగండంగా, ఇది దాటేస్తే సరిపోద్దులే అనుకుంటారు తప్పితే. పాదచారులు లాంటి వాళ్ళు ఉంటే, ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ నీళ్లు పడే వెళ్లాల్సిందే. ఓట్లు వేయడానికేమో కాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్రజలు నడుస్తున్నది చూసుకోరు, ఇది ఎంత కష్టపడుతున్నారు తెలుసా, మొత్తం పడిపోతున్నారు. పోలీసులు వెళ్తున్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వెళ్తున్నారు, ఆయన జిహెచ్ఎంసీ అందరు వెళ్తున్నారు కానీ రెస్పాన్స్ తీసుకుంటలేరు. ప్రభుత్వం మీద అసలు నమ్మకమే లేదు. ఇప్పుడు ఇక ఆటో నిండా కూడా వెళుతున్నారు. మరి ఈ రోడ్లో ఇంతమందితో చిన్నపిల్లలతో వెళుతున్నారు, గబాలను పడిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది ఇసుక చూస్తుంటే. ఎప్పటి నుంచి ఇలా ఉంది? ये रोड 1 साल से पूरा खराब है मैडम, ऐसे ही चल रहे ऑटो, ऐसे जा रहे ఆటో కూడా డ్యామేజ్ అవుతుంది కదా ఇలాంటి రోడ్లో వెళ్తే? पूरा शाक वरा डैमेज ऐसे हो रहा मैडम. 8-8 दिन को महीने को ये दो मैं, दूसरा कुछ भी नहीं. ये 5-6 साल से बोरामंडी में ऐसा चल रहा. KCR क्या बोलते थे, हुकूमत है तेलंगाना की, हम सेटिस्फैक्शन है, पर जो भी कॉर्पोरेटर है यहाँ के जो भी है एक्शन लेना चाहिए. ऐसे सिलम्स एरिया में ज़रूरी है ये केयर लेने के लिए. ऑटो वालों को रहने दीजिए, ट्रैफिक के लिए रहने दीजिए. अगला मौसम बारिश का है, दे शुड बी टेकिंग केयर अबाउट दिस रोड एंड ऑल दिस थिंग्स. बिकॉज ऑफ दिस पीपल आर you are seeing this all this tenders and all that. Slum area must they should take the care of these roads and all that. బట్ అయితే కొంతమంది అసలు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఇవన్నీ బాగుపడతాయని ఆశ లేదు అంటున్నారు. బట్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, అధికారులు కార్పొరేటర్లు పట్టించుకోవట్లేదని మరికొందరు అంటున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న రోడ్డుకి రోడ్ వేయడానికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆటంకాలు ఏంటి, ఇన్ని సంవత్సరాలైనా కార్పొరేటర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? వెహికల్స్ మీద వెళ్లే వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇక పాదచారుల పరిస్థితి ఏంటి చూస్తున్నాం. చిన్న పిల్లలు కవర్ పట్టుకొని అటువైపు షాపింగ్ వెళ్ళాలన్నా, బస్ స్టాప్ దగ్గర ఆగాలన్నా ఇదే రోడ్లో వెళ్ళాలి. ఈ వెహికల్స్ ఇలా ఉన్నాయి, వాటర్ ఎప్పుడు ఇలా ఉంటుంది, బట్ ఎలా వెళుతూ ఉంటారు?
बहुत मुश्किल हो रही है, रोड अच्छी नहीं है, यहाँ से बहुत परेशानी हो रही बच्चों को लेके यहाँ से जाना। చిన్న పిల్లల్ని పట్టుకొని ఇలా రోడ్ క్రాస్ చేయాల్సిందే, నీళ్లు పడతాయి, వెళ్ళాలనుకున్న చోటుకి ఫంక్షన్లకు వెళ్ళాలి, అలాంటప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ ఇబ్బంది? बहुत 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 मुश्किल हो रहा है यहाँ पर से आने के लिए। वही गवर्नमेंट दलाना ऐसे रोड दलाना, बहुत परेशानी हो जा रही। देखो ऑटोज़ बाइक्स वो कैसा जा रहे, बच्चों को ले लेके जाना बोले तो बहुत परेशानी हो रही हम लोग को। చీరైనా ఇలా పైకి పట్టుకొని వర్షాకాలంలో ఎలా వెళ్తామో అలా వెళ్ళాల్సిందే. ఇంకా మరికొన్ని వెహికల్స్ వస్తున్నాయి, వాళ్ళతో మాట్లాడదాం. ఈ రోడ్లో ఇబ్బంది ఏం లేదా? ఏం లేదు, మొత్తం పడిపోతున్నారు జనాలు. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయా? చాలా అవుతుంది. లేడీస్ బండిలా లేడీస్ పోతే కూడా పడిపోతుంది ఆయన. రైట్, ఎలా ఉందమ్మా, ఇబ్బంది అవ్వట్లేదా మరి ఇలాంటి ఆటోల్లో ఇలా ఊక్కుంటా వెళుతుంటే? ఆరోగ్యం బాగోదు ఒక్కోసారి. ఇబ్బందే మేడం, వాళ్ళు వేపియాలి రోడ్లు, మేమైనా ఏం చేస్తుంది. రైట్, ఇక మరో చిన్న బస్సు వస్తుంది, చూద్దాం. ఎలా ఉందండి? చాలా గలీజ్గా ఉంది, చాలా బంధాలు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉంది మేడం. చాలాసార్లు ఎంత పోసినా ఇట్లా అవుతుంది, మంచిగా పక్కడబంద చేస్తలేరు. కొంచెం మంచిగా చేయాలని మనం చేస్తున్నాం. మేము హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాం, ఒక 10-15 సెట్విన్ బస్సులు వెళ్ళినాయి. ఎక్కువగా సెట్విన్ బస్సులే ఈ రూట్ వాడుతున్నట్టున్నాయి. అయినా మరి ఎందుకు ఈ రోడ్డుని బట్టి? అన్ని బస్సులు ఉన్నాయి మేడం, మా సెట్విన్ అనే కాదు, అన్ని ప్రతి ఒక్క బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి, సెట్విన్ నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి మేడం. ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులు, సెట్విన్ బస్సులు, ఎందుకంటే రెహమత్ నగర్ బోరబండ, అంటే బోరబండకి వెళ్ళాలంటే వయా రెహమత్ నగర్ వెళ్ళాలి, అంటే ఈ రోడ్డుని టచ్ చేస్తూ వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో అంటే ముఖ్యంగా బోరబండ ఏరియాలో ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. చూస్తున్నాం బోరబండకి ఎంతమంది జనం మధ్యాహ్నం టైంలో వెళుతున్నారో ఆ బస్సులో మనం చూడొచ్చు. అంటే చిన్న చితగా ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా బోరబండ ఏరియా, ఈ ఏరియా రెహమత్ నగర్ ఏరియాల్లో ఎక్కువగా నివాసం ఉంటూ ఉంటారు. ఇక అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్లాల్సిందే. ఎక్కువగా ఉదయం పనులకు వెళ్లాల్సిన వాళ్ళైనా, సాయంత్రం ఉద్యోగాల నుంచి తిరిగి వెళ్లాల్సిన వాళ్ళైనా ఈ రోడ్డుని ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే. ఈ క్రమంలో ఇక్కడికి రాగానే అలర్ట్ అవుతారనమాట. వాళ్ళ పిల్లల్ని దగ్గరకు చేర్చుకొని గట్టిగా పట్టుకోవడమో, లేదంటే బస్సులు రాడ్లు పట్టుకోవడమో, ఆటోలు పట్టుకోవడమో లాంటిదైతే జరుగుతుంది. ఇదంతా మండు వేసవి. ఇప్పుడు ఇంకా మరికొన్నాళ్లలో వర్షాకాలం కూడా వస్తుంది. మండు వేసవిలోనే నీళ్ళు ఇలా ఉన్నాయి, మండు వేసవిలోనే గుంతలు ఇలా ఉన్నాయి. ఇక వర్షాకాలం వస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే మొన్న మధ్య కేసీఆర్ ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఆ రోడ్లు గనక ఉంచకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఏ అధికారి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే లేదు. మరి హెచ్ఎంటీవీ ఫోకస్ చేసిన ఈ పంచాయతీ తర్వాత అయినా అధికారులు స్పందిస్తారా? కనీసం సీఎం పెట్టిన భయానికైనా ఈ రోడ్డుకి కనీస తాత్కాలిక మరమ్మతులు చేసే పరిస్థితి కూడా ఏమాత్రం లేదు. మనం ఇక్కడున్న 45 మినిట్స్లోనే ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఇక ప్రతిరోజు ఎన్ని ఇన్సిడెంట్స్ చూడాలి? అంటే హైదరాబాద్ నడి బొడ్డునుంది, యూసఫ్గూడకి చాలా దగ్గరుంది. యూసఫ్గూడ ఇటు జూబ్లీ హిల్స్ ఏరియాలు అన్నింటికీ మధ్యలో ఉన్న ఈ ఏరియా ఇంత ఘోరంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? పక్కనే ఉన్న కార్పొరేటర్ కూడా రోజు ఇదే రోడ్లో వెళుతున్నారు. ఆయనకి ఎందుకు ఈ రోడ్డు బాగు చేయాలి అన్న సంకల్పం రావట్లేదు అనేది ఇక్కడ రోడ్డులో వెళుతున్న వాళ్ళ ఆవేదన. హెచ్ఎంటీవీ పెట్టిన ఈ పంచాయతీకి అధికారులు స్పందించాలని అయితే మనం కోరుకుంటాం. మరి పెద్దవాళ్ళ దృష్టికి, ఇంకా పై అధికారుల దృష్టికి వెళితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఫంక్షన్కి వెళ్తున్నట్టున్నారా? అవును. ఇలాంటి రోడ్లో ఇలా వెళ్తే మరి చీరలు బట్టలు పాడైపోతాయి కదా, ఏమనిపిస్తుంది? ఏం చేస్తాం మేడం, వీడికి మస్తు రోజులు అవుతుంది, ఇలానే ఉంది, చాలా రోజులు అవుతుంది. వేసవికాలం వర్షాకాలం సంబంధం లేకుండా ఎప్పుడు ఇక్కడ వెళ్ళే మురుగునీళ్ళు అంతా. వర్షాకాలం స్టార్ట్ కాలేదు మేడం, ఇప్పుడు ఈ పరిస్థితి అయింది. ఒకవేళ వర్షాకాలం స్టార్ట్ అయితే టెన్షన్ మేడం, ఏం చేస్తుందో తెలియదు. ఇలాగ మస్తాలు అయినాయి ఇట్లా, కానీ ఎన్ని రోజుల చాలా రోజుల నుండి ఇలానే ఉంది, ఎవరికి చెప్పలేని పరిస్థితి.
రైట్. అంటే ఈ రోడ్లో ఫంక్షన్కి వెళ్ళాల్సిన వాళ్ళు, కాస్త పట్టు చీరలు కట్టుకొని వెళ్ళాల్సిన అంటే వాళ్ళు ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చీరలు పైకి పట్టుకొని జాగ్రత్తగా వెళితేనే. మా కొత్త బండ్లు మొత్తం పాడైపోతున్నాయి మేడం. ఈ రోడ్ ఇటు అయితే 2 సంవత్సరం అయింది, 5 సంవత్సరం ఇది చేపిస్తలేరు ఎవ్వరు. అందరు ఓటుల కోసం అడుగుతారు, ఓటు అడుగుతారు, గెలిచేస్తారు, ఈ రోడ్కి వదిలేస్తారు. ఈ గుడిసెల కోసం చేస్తలేరంట. గుడిసెల కోసం చేయాలి, మా కోసం చేయాలి. మా కొత్త బండ్లు మొత్తం పాడైపోతున్నాయి. డైలీ నెలకి 500 పెట్టేది 1000 రూపాయలు 15 రూపాయలు పెట్టింది వస్తుంది. గ్రీసింగ్, ఆయిలింగ్ మొత్తం, షాక్ అబ్జర్లు, బేరింగ్లు మొత్తం వెళ్ళిపోతున్నాయి కొత్త బండ్లు. రైట్. వాళ్ళ కొత్త బండ్లు ఏవైతే ఉన్నాయో ఒక బిజినెస్ చేసుకోవడానికి తెచ్చే బళ్ళు కూడా పాడైపోతున్నాయి. కాబట్టి కనీసం అంటే ఆర్థికంగా కూడా వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంత మెయిన్ సెంటర్ లాంటి ఇలాంటి రోడ్డుని ఎందుకు పట్టించుకోవట్లేదు, దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఇక్కడ కనబడుతోంది. అంటే ఒక్క సెకండ్ ఒక వెహికల్ ఆగితే ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. అంటే ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు కరెక్ట్గా టైంకి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక ఇక్కడ చూస్తున్నాం, ఇదంతా కూడా ఆ గుంట ఉంది కదా, ఆ గుంటలో నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయో చూస్తున్నాం. ఇదంతా డ్రైనేజ్ అంతా పొంగి పొరలుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇక్కడ చెత్త అంటూ అది కూడా అధికారులకి చెప్పంగా వచ్చి ఈ చెత్తను తీసేస్తారు అని చెప్తున్నారు. ఆ చెత్తని తీసి పక్కన పెడితే కాస్త ఆ లెవెల్లో అక్కడున్న డ్రైనేజ్ వాటర్ అంతా వెళుతుంది. లేదంటే ఇది మొత్తం ఇటు రోడ్డు మీదకి వచ్చేసి ఇదంతా ఇక వర్షాకాలాన్ని తలపించే విధంగా ఉంటుంది. ఇంకా మరికొద్ది రోజుల్లో వర్షాకాలం రాబోతోంది కదా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? మరి అధికారులు ఇప్పటి నుంచి మేలుకుంటేనే మామూలు మెయిన్ రోడ్లలో లాంటి చోటే గుంతలు పడకుండా వేసవికాలం నుంచి సరి చేస్తేనే అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ హెచ్ఎంటీవీ పంచాయతీ మరికొద్ది రోజుల తర్వాత ఈ ఏరియాకు వస్తుంది. ఎంతవరకు అధికారుల్లో స్పందన వచ్చిందని. ఏదేమైనా ఇది ఇవాళ హెచ్ఎంటీవీ పంచాయతీ. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.